జేఈ మెయిన్ 2025 సెషన్ 1కి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఆ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అంటారు, అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆఫ్ జేఈ మెయిన్ 2025 సెషన్ 1 January 2025 scheduled to appear on 22nd, 23rd and 24th January 2025 అని మాత్రమే ఉంది. అంటే 3 రోజులకి మాత్రమే ఇచ్చారు. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అనేది కూడా ఇందులో మనం ఒకసారి తెలుసుకుందాము. సో ఎగ్జామ్ మనకి 22nd, 23rd, 24th ఆఫ్ January 2025న పేపర్ 1 బీఈ బీటెక్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. సో 2 షిఫ్ట్లు ఉంటాయి. మీకు ఏ షిఫ్ట్, మీ డేట్ మీకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చే ఉంటుంది, లేదా మీరు ఇంతకుముందు అడ్వాన్స్డ్ సిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు మీ ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ పడుతుంది అండ్ డేట్ ఏంటి అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 22nd, 23rd, 24th ఈ 3 రోజుల్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 28, 29, 30 ఈ 3 రోజుల్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ ఇంకా అప్లోడ్ కాలేదు. సో అవి త్వరలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. విల్ బీ రిలీజ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ 28, 29, 30 జనవరి. సో ఈ 3 డేస్లో పేపర్ 1 బీఈ బీటెక్, పేపర్ 2A బీఆర్క్, పేపర్ 2B బీ ప్లానింగ్ అండ్ పేపర్ 2A అండ్ 2B బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ బోత్. సో వీటికి ఎవరైతే కాంబినేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళంతా కూడా ఈ 3 రోజుల్లో మేబీ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీకు హాల్ టికెట్స్ త్వరలో, అడ్మిట్ కార్డ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తారు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే 22, 23, 24 తారీఖుల్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి. క్యూఆర్ కోడ్, మీ అడ్మిట్ కార్డు పైన క్యూఆర్ కోడ్ ఉందా లేదా అనేది ఒకటి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి మీరు. క్యూఆర్ కోడ్ అండ్ ద బార్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ వైల్ డౌన్లోడింగ్. ఓకే, ఇది ఒకటి మీరు చూసుకోండి. తర్వాత ఆల్ ద క్యాండిడేట్స్ షుడ్ బ్రింగ్ ద ఫోటో ఐడి యాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సో మీరు కంపల్సరీ ఫోటో ఐడి కార్డు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఏ ఫోటో ఐడి తీసుకెళ్ళాలి అని అంటే మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అప్లోడ్ చేశారో అదే ఐడి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చెయ్యరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఆ ఐడి కార్డు కూడా తీసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. సో ఇకపోతే మనకి the candidates are advised to carefully read the subject specific instructions and other instructions mentioned in the question paper and abide by the same. సో మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్లో ఆన్లైన్లోనే సో దాంట్లో ఉన్న సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా మీరు చదవాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇకపోతే మనకి అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు JEEmain.nta.nic.in అనే ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. ఇక్కడ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్ 2025 సెషన్ 1 అనే ఒక లింక్ ఉంటుంది. అదేవిధంగా యాక్చువల్గా ఇక్కడ ఇంకొక ఆల్టర్నేట్ లింక్ కూడా ఉండింది ఇంతసేపు. సో ఇప్పుడు అది కనిపించట్లేదు, మేబీ తీసేసి ఉంటారు. సో ఈ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో లాగిన్ త్రూ అప్లికేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది కదా. సో మీ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది కదా. సో దానిపైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ పాస్వర్డ్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఈ క్యాప్చా కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మీ యొక్క అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుందన్నమాట. సో దాన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని ఒక 2 కాపీలు తీసుకొని ఒకటి జాగ్రత్త మీ దగ్గర పెట్టుకోండి, ఇంకోటి తీసుకొని వెళ్ళొచ్చు. 2, 3 కాపీస్ తీసుకుంటే నష్టమేం లేదు. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం అడ్మిట్ కార్డుతో పాటు
మీ ఫోటో ఐడి కూడా కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకునే ప్రొసీజరు. సో ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు ఒకవేళ మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావట్లేదు, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ ఒక నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 011-4075-9000 అనే నంబర్కి కాల్ చేయడం కానీ, లేదంటే ఈమెయిల్ jemain@nta.nic.in అనే ఈ మెయిల్కి కానీ మీరు మెయిల్ రాసినట్లయితే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే రాస్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనకి ఎక్కువ టైం లేదు, మీకు ఉన్న 2 రోజులు 3 రోజులు టైమే ఉంది. సో ఇమ్మీడియట్గా మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఇందాక చెప్పినట్లు క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా ఈ నెంబర్స్లో కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వేరే డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కామెంట్స్లో రాయండి, వాటికి మనం ఆన్సర్ చేస్తాము. అండ్ ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కూడా నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో దట్ అది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. అందరూ మంచిగా ఎగ్జామ్ రాసి మీ అందరికీ మంచి స్కోరు పర్సంటైల్ రావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.